అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ముందుగా మా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనము భోగి సంక్రాంతి గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం. మీరు ఎంతో బాగా వివరించారు ఆ రోజు ఎటువంటి పూజలు చేయాలి, ఏ విధమైన దానాలు చేయాలి అని చెప్పి. అయితే చివరి రోజు కనుమ, ఆ కనుమ యొక్క విశిష్టత తెలియజేస్తారా? కనుమ అనేటువంటిది మనము పండుగ వెళ్ళిన తర్వాత రోజు జరుపుకునేటువంటిది. అసలు ఏదైనా కానీ ఒక పండుగ వచ్చింది అని అంటే, ఏ పండుగ అయినా కానీ ఆ పండుగకు ముందు రోజు ఆ పండుగకు సంబంధించిన భోగి అవుతుంది, ఆ పండుగకి తరువాత రోజు కనుమ అవుతుంది. అయితే ఈ భోగి పండుగ కనుమ అనేటువంటిది కేవలం సంక్రాంతికే ప్రధానంగా విశిష్టత ఉంది, కానీ ఇంకా ఏ పండుగకి కూడా లేదు. కనుమ రోజు కాకి కూడా బయలుదేరదని, అంటే దీంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరమార్థంగా కుటుంబపరంగా మనం చూసినట్లయితే, పండుగకి సంబంధించి అందరూ కూడా పిల్ల పాపలు సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందుగానే అందరూ కూడా బాబాయిల పిల్లలు అందరూ వచ్చి చేరుతారు. పెదనాన్నలు, అత్తలు, మేనత్తలు ఇలా అందరూ చేరిన తరువాత ఈ పండుగ 1-2 రోజుల్లో అయిపోయింది, అయ్యో సంక్రాంతి అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోతున్నారనే బాధ అనేవి కాకుండా ఇంకొక రోజు ఉండనిచ్చి వాళ్ళని ఆ విధంగా వాళ్ళ సంతోషాన్ని పెంపొందింపజేసి కనుమ రోజు ఎక్కడకుండా బయలుదేరకుండా చేసి, తదనంతరం మీరు వెళ్ళండిరా ఆనందంగా గడపండి అని చెప్పి, అందుకనే కనుమ రోజు కాకి కూడా బయలుదేరదని. అయితే కనుమలలో కూడా పంచకనుమలు అనేటువంటివి ఉన్నాయి. ఈ పంచకనుమలు అని అంటే ఏంటి? ప్రధానంగా 5 రకాలైనటువంటి కనుమలుగా చెప్పబడి ఉంది. సంక్రాంతి తర్వాత వెళ్ళినటువంటి మరుసటి రోజు కనుమ. అలాగే ఏ ఊళ్ళోనైతే అమ్మవారి ఉత్సవాలు, గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతాయో ఆ గ్రామంలో నివసించే ప్రజలు ఆ ఉత్సవం జరిగినటువంటి మరుసటి రోజున వెళ్ళకూడదు, అది ఒక కనుమ. అలాగే ఏ ఊళ్ళోనైతే అగ్ని ప్రమాదాలు, పెద్ద పెద్ద దొంగతనాలు జరుగుతాయో ఆ జరిగినటువంటి అగ్ని ప్రమాదము, పెద్ద పెద్ద ఉత్పాతాలు జరిగినటువంటి మరుసటి రోజు ఎవరు వెళ్ళకూడదు. అంతేకాకుండా ఇంట్లో కుటుంబంలో వ్యక్తులు చనిపోయిన తర్వాత శవ దహనం చేస్తారు. ఆ శవ దహనము చేసినటువంటి మరుసటి రోజు ఆ యొక్క కుటుంబ సభ్యులు వెళ్ళకూడదు. ఇలా మనకు పంచకనుమలు అనేటువంటివి మనకు చెప్పబడి ఉన్నాయి. అయితే ఈ యొక్క కనుమ రోజున శాస్త్రం ఏంటంటే, కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకికి వస్తుంది అని చెప్పి సంకేతం. అంటే ఈ హేమంత శిశిర ఋతువులలో మనకు జరిగేటువంటిది ఏంటనంటే, శరీరము బక్కచిక్కిపోతుంది. అంటే రాత్రులు ఎక్కువగా ఉంటాయి, పగలు తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత మనిషి ఆహారం కూడా తక్కువ తీసుకుంటాడు, జీర్ణము తొందరగా కాదు. ఎందుకంటే బయట చలి వాతావరణం ఉండడం, శరీరంలో కూడా వేడి అంతగా ఉండదు కాబట్టి జీర్ణం కాదు. అందువల్ల మనిషి కొద్దిగానే ఆహారం తీసుకుంటూ వస్తుంటాడు. ఈ 3-4 నెలల్లో ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల మనిషి శరీరం బక్కచిక్కిపోతుంది. కానీ కాకికి మాత్రం బలిష్టంగా తయారవుతుంది ఈ 3-4 నెలల్లో హేమంత శిశిర ఋతువుల్లో. కాబట్టి ఈ కనుమ రోజు నుంచి కూడా ఏం జరుగుతుంది అని అంటే, వేడి పెరుగుతుంది కాబట్టి శరీరము పుష్టి పుంజుకుంటుంది మానవుడిది, కాకికి మాత్రం శరీరం తగ్గుతుంది. అందుకే ఈ కనుమ రోజు నుంచి ముందున్నటువంటి కాకి రూపు మనిషికి, మనిషి ముందున్నటువంటి అనగా హేమంత శిశిర ఋతువులో ఉన్నటువంటి రూపు కాకికి, మనిషి రూపు కాకికి వస్తుందని శాస్త్రవచనం. ఈ రోజున ప్రధానంగా చాలామంది చేసేటువంటిది 2 రోజులు చక్కగా ఓపిక పట్టుకొని కనుమ రోజున ఈ సంబంధించినటువంటిది కొన్ని జంతువధనం చేసుకొని భోజనం ఆరది పెదకూర పండుగగా చేస్తారు. అంటే ఎక్కడా కూడా మనము ఈ కనుమ ప్రత్యేకత ఏంటంటే, ఈ రైతు కానీ కూలీలు కానీ వీళ్ళందరూ కూడా సంపాదించి, అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను బాగా సంపాదించడానికి గల కారణం వ్యవసాయమైనటువంటి దేశము కాబట్టి ఈ పశువులు ప్రధానం. ఈ పశువులే లేకపోతే వ్యవసాయం ఏం చేస్తారు? నాగలి పట్టి దుక్కలేరు కదా. కాబట్టి వీటికి కారణమైనటువంటి పశుదేవత ఆరాధన ఇందులో ఈ కనుమలో భాగంగా చెప్పబడి ఉంది. అందుకనే ఈ రోజున పశువుల్ని చక్కగా శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకి రంగురంగులు అద్ది చక్కగా గంటలు
గజ్జెలు లాగా కట్టి 4 కాళ్ళకి 4 గజ్జెలు కట్టి మంచిగా వాటికి మనం ఎలా అయితే వస్త్రాలు ధరిస్తామో వాటికి కూడా నిండుగా వస్త్రాలు కప్పి ఊళ్ళో స్వేచ్ఛగా విహరించండి అని చెప్పి పంపించేస్తారు. అవన్నీ కూడా ఊరంతా ఇష్టం వచ్చిన చోట ఆనందంగా తిరిగి సాయంత్రానికి వస్తాయి. అంటే వాటికి విశ్రాంతి. ఈ ఒక్క రోజునైనా కానీ ఎటువంటి పనులు చెప్పకుండా విశ్రాంతి చేస్తారు. అంతేకాకుండా ఈ రోజున మాంసాహార భోజనం పూర్వకాలంలో లేదు, ఇది మధ్యలో వచ్చింది. మనం 2 రోజుల పాటు సంపాదించినటువంటి పుణ్యాన్ని ఈ మాంసాహారము దాంపత్యము ఉండడం వల్ల పూర్తిగా కోల్పోతున్నాం. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మనం శాకాహారమే భుజించడమే ఈ యొక్క కనుమ రోజున ఉన్నటువంటి కర్తవ్యం. ఇక తదనంతరం ఈ యొక్క కనుమ రోజున ప్రధానంగా కోడి పందాలు ఎక్కువగా చేస్తారు. అంతేకాకుండా ఎడ్ల పందాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనేక ఆంధ్ర ప్రాంతంలో. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క దేవరకద్ర తెలంగాణలో కూడా ఈ కనుమ రోజునే ఎక్కువగా కట్టెలతో కొట్లాడుకుంటుంటారు. రక్తసిక్తమైనటువంటి దేహములు ఉంటుంటాయి. గవర్నమెంట్ ఎంత ఆపాలని చూసినా ఆ రోజు మాత్రం సడలింపు అనేటువంటిది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ కనుమ రోజున ప్రధానంగా అందరూ కూడా ఆనందంగా జీవించాలనేటువంటి ఒక సదుద్దేశమే. ముఖ్యంగా ఈ రోజున సంబంధించినటువంటి బొమ్మల కొలువులు అనేటువంటివి పెడతారు. అంతేకాకుండా మనకు ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క కనుమ సందర్భంగా గొబ్బి పేరంటాలమ్మ అనేటువంటి వ్రతం చేస్తారు. భోగి పండుగ రోజున మొదలుకొని, అంటే ఒక ఆ ఊరిలో ఉన్నటువంటి చెరువు దగ్గర ఉన్నటువంటి మట్టి కానీ, ఎవరు తొక్కనటువంటి మట్టిని కానీ, నది దగ్గర ఉన్నటువంటి మట్టిని కానీ తీసుకొని గౌరమ్మగా తయారు చేసి విగ్రహంగా, ఆ విగ్రహానికి ప్రతిరోజు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల పాటు పూజ చేసి, ఈ 4 రోజుల పాటు ఉదయం సాయంత్రము దీపారాధన, పూజ, అలాగే నైవేద్యముగా ఆ యొక్క సంబంధించినటువంటి ఊర్లో పండినటువంటి కాయగూరలు, ఆకుకూరలు నైవేద్యంగా పెడతారు. పెట్టిన తర్వాత ముక్కనుమ రోజున, అనగా కనుమ వెళ్ళిన మరుసటి రోజున అమ్మవారిని ఉద్వాసన చేసి బావిలో కానీ చెరువులో కానీ వాటిని నిమజ్జనం చేసి, ఆ తదనంతరం ఆ 4 రోజుల పాటు పెట్టినటువంటి ఆహార పదార్థాలు, కాయగూరలు, ఆకుకూరలు ఉన్నాయి, వాటన్నిటిని కలిపి వంటకం, కూరలాగా వంటకం తయారు చేసి దాన్నే తమిళనాడులో హవియల్ అని అంటారు. మనం కదంబం అని అంటాం ఇక్కడ. ఇంకా చెప్పాలి అంటే సంబంధించినటువంటి అన్ని రకాలుగా కలిపినటువంటిది రైస్ అని అంటారు ఇది. సో ఆ విధంగా తయారు చేసి ఊరందరికీ పంచుతారు. అందరూ కూడా ఎవరింట్లో పూజ చేసుకుంటే వాళ్ళందరూ కూడా పిల్లలు, పెద్దవాళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ కలిసి ఆ యొక్క సంబంధించిన నైవేద్యాన్ని భుజిస్తారు. ఈ 4 రోజుల పాటు గొబ్బి పేరంటాలమ్మగా చేయడం వల్ల వివాహం కాని ఆడపిల్లలకి త్వరలో మంచి వరుడితో వివాహం జరుగుతుంది. అలాగే దాంపత్యం కూడా అనుకూలంగా ఉంటుందని మనకు నమ్మకం. కాబట్టి ఈ విధంగా కనుమ రోజున ఈ విధంగా మనం ఆచరించడం అనేటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటిది. అంతేకాకుండా ఈ కనుమ రోజుకి ఒక గొప్పదైనటువంటిది ఆవు పాలు ఈ కనుమ రోజునే మనకు ఉద్భవించాయని చెప్పి. అంటే పూర్వము మనకు గమనించుకున్నట్లయితే మానవులకి జీర్ణశక్తి అనేటువంటిది లేకుండా పోయింది. దేవతలకి అమృతం తాగి వాళ్ళు జీర్ణించుకునే శక్తి వారికి ఉంది, అమృతం దొరుకుతుంది కాబట్టి. మానవులకి అమృతం ఇద్దామని చెప్పి బ్రహ్మ చూస్తే దేవతలకున్నంత బలి, అనగా బలిష్టమైన దేహము, వారికి ఆ యొక్క అమృతాన్ని అరిగించుకునే శక్తి సామర్థ్యాలు మానవులకు లేవు. అందుకని ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఆవు యొక్క పొదుగులో ఉండి ఒక పదార్థాన్ని సృష్టించడం జరిగింది, అదే పాలు. ఈ పాలుని తాగడం వల్ల మానవులకి జీర్ణశక్తి బాగా పెరగడము, అలాగే అమృతంతో సమానమైనటువంటి శక్తి వాళ్ళకి కలుగుతుంది. అంటే వాళ్ళ జీవన విధానం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అందుకనే ఈ రోజున పశుదేవత ఆరాధన, గో ఆరాధన ఈ కనుమ రోజున చేసుకునేటువంటి విధానంగా మనం చెప్పవచ్చు. కాబట్టి సంక్రాంతి బొమ్మల కొలువు ఈ యొక్క కనుమ రోజునే చాలామంది ప్రారంభం చేస్తారు. అంతేకాకుండా మైసూర్లో ఒక ఇంట్లో నటమ్మ 5-6 అంతస్తుల వరకు కూడాను ఈ యొక్క బొమ్మల కొలువులు ఉంటాయి. వేల కొలది బొమ్మలు చూడడానికి మ్యూజియం లాగా ఉంటుంది. వాటిని చూడడానికి సందర్శకులు చాలామంది వస్తుంటుంటారట. అది చాలా విశేషం. కాబట్టి ఈ కనుమ రోజుకి సాధారణంగా అందరూ పిల్లా పాపలతో ఆనందంగా జీవించగలిగేటువంటి స్థితి ఉంటుంది అని చెప్పవచ్చమ్మా. అంటే కనుమ రోజు మనం చేసే ఆ దేవత ఆరాధన ఏంటంటే గోపూజ అంటారు కదా, గోపూజనే ఎక్కువగా చేస్తారు. అలాగే వీక్షించే ప్రేక్షకులు కూడా ఆదివారము, అమావాస్య మహామహిమాన్వితమైనటువంటి రోజు. ఈ సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో
సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాది కార్యక్రమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు, మనము కనుమ గురించి మాట్లాడుకున్న దాంట్లో గోపూజ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు దాని వెనుకున్న కథ ఏంటి అని కూడా ఎంతో వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.